మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ట్రెండింగ్లో నిలిచారు. ఎక్సైజ్ నిబంధనలకు తోడు నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత నిబంధనలు ఖరారు చేయడం మునుగోడు జిల్లా నియోజకవర్గంలో సంచలనంగా మారింది. నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ, చౌటుప్పల్, సంస్థానారాయణపురం మండలాల్లో వైన్ షాప్స్ టెండర్స్ వేసే ఆశావాహులు టెండర్లు వేయాలంటే షరతులు పాటించాలని హుకుం జారీ చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. షరతులు పాటించని వారు టెండర్స్ వేయొద్దని, వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని సూచించారు. మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు టెండర్లు వేయొద్దని స్పష్టం చేశారు. వైన్ షాపులు ఊరి బయట మాత్రమే పెట్టాలని, వైన్ షాప్కు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండొద్దన్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మొద్దని, లాటరీ విధానంలో వైన్ షాపులు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదని పేర్కొన్నారు. ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళల సాధికారతే తన ఉద్దేశమన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ వేయదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ట్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ట్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను తప్పకుండా. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు టెండర్లు వేయొద్దని స్పష్టం చేశారు. వైన్ షాపులు ఊరి బయట మాత్రమే పెట్టాలని, వైన్ షాప్కు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండొద్దన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా యువత తాగుడుకు బానిసై విచక్షణారహితంగా ప్రవర్తించడం చూశారని, ఎంతోమంది యువకులు 30 ఏళ్ల లోపు వాళ్లే తాగుడుకు బానిసలై చనిపోతే మహిళలు చిన్నతనంలోనే భర్తను కోల్పోతున్నారని తెలిపారు ఎమ్మెల్యే. కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని, తమ పిల్లల్ని పోషించడానికి వారు పడరాని పాట్లు పడుతున్న ఆవేదనలో నుంచి వచ్చిన నిర్ణయమే బెల్ట్ షాపుల నిర్మూలన, మద్యం షాపుల సమయాల మార్పు అని కోమటిరెడ్డి చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి పిలుపు మేరకు మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో వైన్ షాప్ టెండర్లు వేసేవారికి గమనిక అంటూ వినతి పత్రాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్కు అందించారు. తనకు ప్రజల ఆరోగ్యమే, ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ చెబుతున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అందుకే ఎక్సైజ్ శాఖ నిబంధనలతో పాటుగా తనకు నియోజకవర్గంలో తన సొంత నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, తద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారంటూ చెప్తున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కొన్ని నిబంధనలు చెబుతున్నారు. సో దీనికి టెండర్లు వేసేవాళ్ళు ఏమంటున్నారు ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల? ఎట్ ద సేమ్ టైం ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తోంది? రైట్, ఏ పని చేసినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం పాలసీ ప్రకటించడం జరిగింది, మద్యం టెండర్లు వేస్తున్నారు. కానీ మునుగోడు నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మద్యం పాలసీ ఉందో మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్నాం. మద్యం పాలసీ ఏదైతే ఉందో ఉదయం 10 గంటల నుంచి కూడా వైన్ షాపులు మొత్తం రాత్రి వరకు కూడా తెరిచి ఉంచుతారు. కానీ మునుగోడు నియోజకవర్గంలో వైన్స్లు మాత్రం సాయంత్రం పూటనే తెరవాలి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి
9 గంటల వరకే ఆ వైన్స్ లను నడిపించుకోవాలి. అదేవిధంగా అధికారికంగా పర్మిట్ రూమ్ కూడా వైన్ షాప్ పక్కనే పర్మిట్ రూమ్ కూడా ఉంటుంది. కానీ మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్ కి ఆ పర్మిషనే ఇచ్చేది లేదని చెప్తున్నారు. అదేవిధంగా స్థానికులే ఏ మండల వాసులు ఆ మండలానికి చెందిన వారే వేయాలి. అదేవిధంగా సిండికేట్ కాకూడదు అని కూడా కొత్త నిబంధనలు కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. మొదటి నుంచి కూడా మొన్న ఎమ్మెల్యే గెలిచినప్పుడే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు బెల్ట్ షాప్లని పూర్తిగా నిషేధిస్తామని చెప్పడం జరిగింది. అందులోనే భాగంగా కూడా మొత్తం బెల్ట్ షాప్లని మునుగోడు నియోజకవర్గంలో పూర్తిగా నిర్మూలించడం జరిగింది. బెల్ట్ షాప్లను బంద్ చేసిన వారికి గ్రామాలకు మొత్తం కూడా వారికి ఆ నజరానా ప్రకటిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి మద్యం పాలసీ ఏదైతే ఉందో ఆ మద్యం పాలసీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే చూస్తున్నామో మునుగోడు నియోజకవర్గంలో వేసేవారు మాత్రం కండిషన్స్ ఇవే అని నిన్న రాజగోపాల్ రెడ్డి అనుచరులు కూడా ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి కూడా ఎక్సైజ్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ కి మనం కూడా ఆ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తో కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్లకు ఒక స్పందన కరువైందని చెప్పవచ్చు. గతంలో చూసినట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా కూడా టెండర్లు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 4,000 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4,000 వరకు కూడా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో పూర్తిగా 154 షాపుల వరకు ఉన్నాయి. 154 షాపుల వరకు గతంలో 4,000కు పైగా కూడా టెండర్లు పడి ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 2 లక్షల వరకే ఉండే ఈసారి ఫీజు పెంచి కూడా 3 లక్షలు పెంచడం జరిగింది. అయితే పెంచినటువంటి ఆ రుసుంతో కూడా మొత్తం టెండర్లు ఎక్కడ కూడా ఒక నల్గొండ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎక్కడ చూసినా కానీ మద్యం టెండర్లు వేసే వారికి స్పందన కరువైంది. కానీ ఇప్పుడు కొత్త నిర్ణయంతో మునుగోడులో తీసుకున్నటువంటి కొత్త నిర్ణయంతో ఇంకా షాపులు సంఖ్య తగ్గే అవకాశం కనపడుతుంది. మనతో మాట్లాడానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉన్నారు. చెప్పండి, నిన్న మునుగోడు నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకులు వచ్చి కూడా మీకు వినతి పత్రం ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు, ఏం చెప్పారు? వినతి పత్రం ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చును. అయితే అక్కడ మొత్తం కూడా సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే పర్మిట్ రూమ్ కి పర్మిషన్ ఇస్తుంది, అధికారికంగా పాలసీలో ఉన్నది, పర్మిట్ రూమ్ కి పర్మిషన్ ఇచ్చేలేదు. అదేవిధంగా మొత్తం కూడా ఏ ప్రాంత వాసులు ఏ మండల వాసులు వారి స్థానికులే టెండర్ వేయాలన్నటువంటి ప్రస్తుతమున్న గవర్నమెంట్ నిబంధనల ప్రకారం రాష్ట్రమే కాదు దేశంలోని ఏ ప్రాంతం వాళ్ళైనా వేయచ్చు. కాకపోతే రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్యాస్ సర్టిఫికేట్ ను సమర్పించవాలని. ఏంటి ఎలా ఉన్నాయి? గతంలో చూసినట్లయితే టెండర్లకు పెద్ద ఎత్తున ఆశావాదులు వచ్చి ఒక సందడి వాతావరణం ఉండేది. నల్గొండలో ఉన్నటువంటి షాపులకు కూడా 154 షాపులకు కూడా ఇప్పటికీ కొన్ని షాపులు ఖాతా తెరవనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా సోమవారం నుంచి ఇక పెరుగుతాయి అనుకున్నా కానీ ఆశించిన స్థితి ఎలా ఉంది మద్యం? ఇంకా 5 రోజుల సమయం ఉంది. లాస్ట్ 2 days మనకు గత పాలసీలో 4,200 అప్లికేషన్ రావడం జరిగింది. ఇంకా 5 రోజుల టైం ఉంది. లాస్ట్ టైం కన్నా అప్లికేషన్లు ఎక్కువనే వస్తాయని అనుకుంటున్నాం. లాస్ట్ టైం కి ఎంత ఆదాయం వచ్చింది టెండర్లో? లాస్ట్ టైం 7,057 అప్లికేషన్లు వచ్చింది 155 షాపులకు. 141 కోట్ల. ఈసారి ఇప్పటి వరకు ఎన్ని షాపులకు ఎన్ని పట్టాయి? ఇప్పటి వరకు 154 షాపులు నోటిఫై చేస్తే 92 షాపులకు అప్లికేషన్ రావడం జరిగింది. 280 అప్లికేషన్ రావడం జరిగింది. రైట్, చూడొచ్చు. ఎక్సైజ్ అధికారులు కూడా చెప్తున్నారు వారంతా కూడా ఎక్సైజ్ టెండర్లని పెంచాలని కూడా ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ కూడా టెండర్లని పెంచే ఆలోచనలో ఉన్నారు. కానీ మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఒక కొత్త నిబంధన అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా మునుగోడులో షాపులు వేసే వారంతా కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా వరకు ఆ నాన్ లోకల్స్ కూడా ఆ షాపులు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పాలసీ ఉండాలి, కానీ మునుగోడులో అందుకు భిన్నంగా ఏంటి అని కూడా చెప్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం గతంలో ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ప్రకారం తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులని పూర్తిగా తొలగిస్తాం, నిర్మూలిస్తామని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా బెల్ట్ షాపులను కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొత్త మద్యం పాలసీ కాబట్టి తన నియోజకవర్గంలో తన పదవి ఉన్నా పోయినా సరే కానీ దీన్ని మాత్రం సహించేది లేదు. ముందుగా షాపులు వేసుకున్న వారికే ఇప్పటికే అలర్ట్ చేస్తున్నాం, తర్వాత వారు ఇబ్బంది పడవద్దని నిన్న వారి అనుచరులందరినీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్సైజ్ కమిషనర్ కి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొద్దిసేపు చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్త పాలసీ ఏదైనా ఉందో అదే పాలసీని ప్రకటిస్తామని చెప్తున్నారు. గతంలో మొత్తం కూడా ఈ కౌంటర్లన్నీ కూడా నిండిపోయేది, కానీ ఇప్పుడంతా కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి కారణం కూడా 3 లక్షల రూపాయలు పెంచడం. అదేవిధంగా నిబంధనలు చెప్పండి, మునుగోడు నియోజకవర్గంలో చూస్తున్నాం కొత్త నిబంధనలు వస్తున్నాయి, ఏమనుకుంటున్నారు? అంటే ప్రజలు అంటే వేసే వ్యాపారస్తులు ఆసక్తిగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారి చేసిన ప్రకటన మీద అందరూ ఆలోచించే పరిస్థితికి వచ్చారు దాదాపుగా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆ నిర్ణయం తీసుకున్న
చేసుకున్నప్పుడు వ్యాపారాలు కోట్లు పెట్టి చేసుకున్నప్పుడు నష్టాలు చవి చూసే పరిస్థితి ఉంటుంది వాళ్ళ అనుచరులతోటైనా వాళ్ళతోటైనా. అందుకనే వాళ్ళు అక్కడ ఉన్న సిండికేట్ వాళ్ళైనా కొంతమంది భయపడే పరిస్థితిలో ఉన్నారు. చేసేటందుకు కూడా ఆసక్తిగా లేరు ఇప్పటి వరకు. కాకపోతే ఏంటంటే మేము అనుకునేది ఏంటంటే వ్యాపారంగా ఇండివిజువల్గా చేయాలనుకునే వాళ్ళకు అలాంటిది గవర్నమెంటల్నే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఆ ముఖ్యమంత్రి తోటి మాట్లాడి ఆ మునుగోడు కాన్స్టిట్యున్సీ వరకు షాపులు వేలం లేకుండా నిర్వహించే కార్యక్రమం చేసి ఈ షాపులను ఎక్కడైనా షిఫ్ట్ చేస్తే బాగుండేది. ఎందుకని గతంలో చాలా వరకు ఆసక్తి చూపేది, ఈసారి మద్యం షాప్ టెండర్ తక్కువ పడ్డాను. అంటే దీనికి ముఖ్య కారణం 3 లక్షల రూపాయలు పెట్టడం వల్ల దాదాపుగా ఇప్పుడున్న కరువు కాటకాలైనా జనాలకైనా పైసలు లేక చాలా ఇబ్బందుల పాలయ్యి ఇందులో కూడా ఈ వ్యాపారంలో కూడా అంత ఆశాజనకంగా లాభాలు అయితే రావటం లేదు. రైట్, చూడొచ్చు అన్ని కౌంటర్లు కూడా చూస్తున్నాం, వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సోమవారం నుంచి మొదలవుతుంది అనుకున్నారు, ఇంకా సోమవారం అయిపోయింది, ఈ రోజు మంగళవారం, ఇంకా కేవలం 4 రోజుల మాత్రమే సమయం ఉంది. 18వ తారీఖు చివరి రోజు అని చెప్పవచ్చు. అయినా కానీ టెండర్లు మాత్రం పూర్తిగా చూసినట్లయితే నల్గొండ జిల్లాలో 154 షాపులకు కేవలం ఒక 200 పైన కూడా పడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అందుకు తోడు మళ్ళీ మునుగోడు నియోజకవర్గంలో చూస్తున్నాం. మునుగోడు నియోజకవర్గంలో గతంలో నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలోనే అత్యధిక టెండర్లు పడేది. నాంపల్లి మండలం కానీ చండూరు మండలం కానీ మరి కూడా అత్యధిక టెండర్లు వేరే ప్రాంత వాసులు కూడా వచ్చి ఎక్కువ సంఖ్యలో ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలతో కూడా మునుగోడు నియోజకవర్గంలో టెండర్లు వేయాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రూల్ ఉంటే మునుగోడులో మాత్రం ఎందుకు ఆ రూల్ అని కూడా కొంతమంది వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా చాలా క్లియర్ గా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తనకు అవసరం లేదు, కానీ తన నియోజకవర్గంలో మాత్రం మొత్తం దీన్ని మద్యాన్ని కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే ఎంతో మంది కూడా ఉదయాన్నే తాగుడుకు బానిసలైపోతున్నారు, ఆ జీవితాలు కోల్పోతున్నారు, మొత్తం కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ పాలసీని అమల్లోకి తీసుకొని వచ్చామని కూడా చెప్పడం జరిగింది. నిన్న మొత్తం కూడా చూడడం జరిగింది. ఇటు మునుగోడు నియోజకవర్గం, అటు యాదాద్రి జిల్లా వాసులు యాదాద్రి ఎక్సైజ్ ఆఫీస్ కి, అదేవిధంగా మునుగోడు చండూరు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడికి వచ్చి కూడా వారంతా వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. కానీ నిబంధనలు మాత్రం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేవు. ఒక వైన్ షాప్ అనేది సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే ఉండాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎందుకంటే వారు అధికారికంగా మొత్తం ఇప్పుడు 3 లక్షలు పెట్టి టెండర్ వేయడం జరుగుతుంది. తర్వాత పాలసీలో భాగంగా 1,20,00,000 రూపాయల వరకు కూడా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైనటువంటి ఫీజు ఉంటుందో మునుగోడులో కూడా అదే విధమైనటువంటి ఫీజు చెల్లిస్తున్నాం, షాపులు దక్కించుకుంటున్నాం. కానీ కేవలం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించడం, అదేవిధంగా అధికారికంగా ప్రభుత్వమే ఆ వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్ కి అవకాశం ఇస్తుంది, కానీ ఆ పర్మిట్ రూమ్ ఉండొద్దు అని చెప్పడం, అదేవిధంగా స్థానికులు మండల వాసులే వేయడం ఏంటని కూడా ఒక వైపు చాలా వరకు సంఖ్య తగ్గే అవకాశం కనపడుతుంది. కానీ కొంతమంది మహిళలు మాత్రం ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులని నియంత్రించడం పట్ల రాజగోపాల్ రెడ్డిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాను కేవలం ఇందులో ఎలాంటి రాజకీయం లేదు, కేవలం ప్రజల కోసమే, ప్రజల శ్రేయస్సు కోసమే, ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవటం లేదని చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ పాలసీ కానీ ఇక్కడ అందుకు అనుగుణంగా మునుగోడు కొత్త పాలసీని ప్రకటించినటువంటి అంశాలు నిన్నటి నుంచి కూడా ఆ సోషల్ మీడియాలను కానీ బయట కానీ మొత్తం జనం అంతా కూడా ప్రజలంతా కూడా ఇదే చర్చించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ ఉంటే మునుగోడు నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా ఉండటం ఏంటని ఒక చర్చ అయితే నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రం అంతా ఎక్సైజ్ పాలసీ ఏ విధంగా ఉన్నా సరే తన సొంత నియోజకవర్గంలో తాను పెట్టిన రూల్సే పాటించాల్సిందే అని చెప్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాంట్లో భాగంగా మొత్తం డే అంతా వైన్ షాప్స్ ఓపెన్ చేసి ఉంచొద్దు, కేవలం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 లేదా 9 గంటల వరకు మాత్రమే వైన్ షాప్ నిర్వహించుకోవాలి. టెండర్స్ విషయంలో కూడా పక్క వాళ్ళు వేరే మండలాల వాళ్ళు వేరే నియోజకవర్గాల వాళ్ళు అక్కడిగా టెండర్స్లో పార్టిసిపేట్ చేయదు. స్థానికులు మాత్రమే మునుగోడు నియోజకవర్గంలోని మండలాల్లో ఆ మండలాల వాళ్ళు మాత్రమే టెండర్లు వేయాలి. వేరే ఇతరులు ఎవరు కూడా అక్కడ టెండర్లలో పార్టిసిపేట్ చేయొద్దని కూడా చెబుతున్నారు. అలాగే బెల్ట్ షాపులు లేకుండా చేయాలి, బెల్ట్ షాపులకి వైన్ షాప్ వాళ్ళు మందు సరఫరా చేయొద్దు అని, అలాగే పర్మిట్ రూమ్స్ కూడా అలౌ చేయొద్దు అని కొన్ని రూల్స్ తీసుకొస్తున్నారు. తన రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ చెబుతున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.